కేరళ తమిళనాడు తీరాలకు కలకడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేరళ తమిళనాడు తీరాలకు కలకడల్ ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. జనవరి 15న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక రోజు రాత్రి 11:30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల నుంచి 1 కిలోమీటర్ల మేర అలల తాకిడుంటుందని, సముద్రాలకు ఉప్పెన ముంపు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరించింది. కలకడల్ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం తెలియకుండా దూసుకొస్తుంది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమవుతాయి. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయి. ఆ సంస్థ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. అధికారుల సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించింది. ఇక తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది. ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యాటకులు బీచ్లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు కేఎస్డీఎంఏ సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, మనం చూస్తున్నాము జూలై నెలాఖరు 2024లో 6 నెలల కిందట కూడా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లా కూడా కొండ చర్యలు భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా కొండ చర్యల్లో విరిగిపడి దాదాపు 100 మంది పైగా కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సంవత్సరాలుగా కూడా పలు అధ్యయనాలు కూడా దీనిపైన కూడా రీసెర్చ్ కూడా చేశారు. ఎస్పెషల్లీ జూలైలో జరిగిన ఈ వాయనాడ్ లోని కొండ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కారణంగా కూడా వరుసగా కూడా కొండ చర్యలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గత సంవత్సరం విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ప్రకారము భారతదేశంలో అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న 30 జిల్లాలలో 10 జిల్లాలు ఓన్లీ కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయంటూ కూడా ప్రకటించింది. వాయనాడు 13వ స్థానంలో కూడా నిలిచింది. పశ్చిమ అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ లో ఇటు కొంకణ్ ఏరియా అంటే గోవాతో పాటు అలాగే ఈ మలబార్ బెల్ట్ కర్ణాటక కూడా వస్తుంది. దాంట్లో పాటు కంటిన్యూయేషన్ కేరళ టు కర్ణాటక అండ్ గోవా వరకు కూడా ఈ బెల్ట్ అంతా కూడా ఉంటుంది. అయితే గోవాతో పాటు మహారాష్ట్ర వరకు కూడా దీన్ని ఎక్స్పాండ్ కూడా అయింది. 0.0 మిలియన్ చదరపు కిలోమీటర్ల కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉందని, భారీగా వర్షాలు పడతాయని కూడా ఆ సంస్థ కూడా ప్రకటించింది. అయితే కేరళలో కూడా అసలు ఈ కొండ చర్యలు ఎందుకు విరిగిపడ్డాయి, దానికి కారణాలు ఏంటి అనేది కూడా పలు అధ్యయనాలు కూడా చేశారు. విరిగిపడడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఎస్పెషల్లీ ఫారెస్ట్ అనే ఏరియా కూడా రోజు రోజుకి తక్కువైపోవడము, అలా కాకుండా కేరళలో జరిగిన మొత్తము కొండ చర్యలలో 59% ప్లాంటేషన్ ప్రాంతాల్లోని కూడా
సంభవించాయి. దీనికి కారణము వాతావరణం మార్పు, అలాగే అటవీ విస్తీర్ణం కోల్పోవడం వల్లనే కేరళలోని వాయనాడులో దాదాపు 100 మంది కూడా ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కూడా విడుదల చేసింది. ఎందుకంటే ఇటీవల కాలం కూడా మనం తరచుగా చూస్తున్నాము డిఫారెస్ట్రేషన్ అనేది ఎక్కువ అయిపోవడము, అంటే అందరూ కూడా అర్బన్ మాదిరిగా కూడా పల్లెటూర్లు కూడా అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ అడవులకు రక్షణ అనేది కూడా లేకపోవడంతోనే ఇదొక కారణం అంటూ కూడా చెబుతున్నారు. మరొకటి కూడా 2021లో ఒక సింగపూర్ అధ్యయనం, ఒక రీసెర్చ్, అలాగే స్ప్రింగర్ అనే కూడా ఒక అధ్యయన సంస్థ కూడా చాలా ప్రకటించింది. కేరళలో 2021లోనే కూడా రీసెర్చ్ చేసి చెప్పారు, కేరళలో ఖచ్చితంగా కొండ చర్యలు విరిపడే అవకాశం ఉందని. ఎస్పెషల్లీ వెస్టర్న్ ఘాట్స్ లో ఇటు ఇడుక్కి డిస్టిక్, ఎర్నాకుళం, కొట్టాయం, వాయనాడు, కోజికోడు, అలాగే మలప్పురం డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయంటూ కూడా 2021లోనే కూడా చెప్పారు. దానికి కారణం కూడా వాయనాడు అటవీ విస్తీర్ణం క్షీణించడం కూడా 2022లో కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 1950 నుంచి 2018 మధ్య కాలంలో 62% అడవులు కనుమరుగయ్యాయని, అలాగే ఎస్పెషల్లీ అక్కడ వాళ్ళు చేసే తోటల విస్తీర్ణం దాదాపు 1800% పెరిగిందంటూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా కూడా రీసెర్చ్ లో కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తాజాగా కూడా ఇటు తమిళనాడులో పాటు కేరళలో కూడా మరోసారి భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా కూడా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం కూడా చూసాము, కేరళలో ప్రత్యేకంగా కూడా ఇటు ఆపోజిషన్ పార్టీస్ తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా వెళ్లి కూడా అక్కడ కేరళ వాసులను కూడా ప్రత్యేకంగా పరామర్శించారు. ఈ కలక్కల్ సంఘటన సమయంలో సముద్రము భూమిపైకి దూసుకొస్తుందని, విస్తారమైన ప్రాంతాలను కూడా ఇది ముంచెత్తే అవకాశం ఉంది అని కూడా చెబుతున్నారు. సిమిలర్ గా సునామీ అన్నట్టు కాకపోయినా సిమిలర్ సునామీలా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ కలక్కడల్ అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే రకరకాల విభిన్నమైన అలలుగా ఉంటాయని, ఇవి రెండు పూర్తిగా భిన్నమైన కారణాలతో కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు. అయితే ఈ కలక్కడల్ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పుగా కూడా చెబుతున్నారు. అంటే సముద్రం ఒక్కసారిగా కూడా దూసుకొస్తుంది, అంటే చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సునామీ ఎలా వచ్చిందో అలాగా అకస్మాత్తుగా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు ఈ వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని కూడా INCOIS కూడా వెల్లడించింది. ఎలాంటి సూచన హెచ్చరిక లేకుండానే గాలులు వీస్తుంటాయని కూడా చెబుతుంటారు. అందుకే దీనికి కలక్కడల్ అని పిలుస్తారంటూ కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో ఈ కేరళ విపత్తు నేపథ్యంలో కూడా అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే ప్రజలందరూ కూడా సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని కూడా సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు, దేశవాళీ అంటే డొమెస్టిక్ గా అందరూ జాలర్లు కూడా చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు కదా, వారెవరిని కూడా సముద్రంలోకి వెళ్ళకూడదంటూ కూడా హెచ్చరించింది. ముందుగానే పడవలను కూడా సురక్షిత ప్రదేశాలను కూడా చేర్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా ఒక అప్రమత్తంగా అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ప్రస్తుతము ఈ ప్రకటన చూసి తరచుగా కూడా మనం చూస్తాం, ఇటు తమిళనాడులో కూడా కేరళలో కూడా ఎస్పెషల్లీ టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. కేరళలో కూడా గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఎస్పెషల్లీ ఫారెన్ టూరిస్టులతో పాటు మన ఇండియన్స్ కూడా మన దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్లి మున్నార్ గాని, అలప్పునా గాని, అలాగే ఇలాంటి ప్లేసెస్ లో కూడా టేక్డీ హిల్ స్టేషన్స్ లో కూడా వెళ్లి తమ హాలిడే ట్రిప్ ని కూడా అక్కడ వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో టూరిస్టులను కూడా రావద్దని కూడా చెబుతున్నారు. సో ఇప్పుడు కేరళ, తమిళనాడు తీరాలలో కూడా ఈ కలక్కడల్ ముప్పు పొంచి ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక కూడా జారీ చేసింది. ముందుగా అనుకున్నట్టు కలక్కడల్ అనేది